ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. ఓకే, నరేష్ ప్రజాపతి గారు ఏమంటారు? ఏంది మీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇంకెందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు శాసన మండలి. సారీ, అయితే భరత్ గారు ఎప్పుడైతే రాజీనామా లేఖను సమర్పించిరో ప్రెస్ మీట్ పెట్టిన రోజే అదే రోజు మేము 4:30 సమయంలో మేము వెళ్లి డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డి గారికి మాట్లాడి అక్కగారు మాట్లాడిన తర్వాత అక్కడ మేము సబ్మిట్ చేయడం జరిగింది. మీకు కావాలంటే వివరాలు కూడా పంపిస్తున్నాను, చూడండి ఒకసారి. వెళ్ళినటువంటి అక్కడ సెక్రటరీ ఉన్నటువంటి ఓఎస్డీ గారికి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డిని కలిసి ఇవ్వచ్చు కదా శాసన మండలి చైర్మన్ ను. సుఖేందర్ రెడ్డి గారికి మాట్లాడిన క్రమంలో వారు వచ్చి చూసిన తర్వాత కాల్ చేస్తా అన్నారు. కాల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత అప్డేట్ స్పీకర్ కార్యాలయం ఏ రకంగా ఉన్నాయి ఏమనేది ఖచ్చితంగా ఎటువంటి కాల్ రాలేదు. మరి ఏ రకంగా వారు నిర్ణయం తీసుకోవడం అనేది వెయిట్ చేస్తున్నాం. మేము ఇమీడియట్ గా ఏదైతే ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి రాజీనామా లేఖ కూడా మేము ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణ కూడా మీకు పంపించాను భరత్ గారు. భరత్ గారు, ఇక్కడ పార్టీని సస్పెండ్ అయిన తర్వాత చాలా మంది నాయకులు సస్పెన్షన్ గురై హ్యాపీగా ఉండి నాకు ఏం ఇబ్బంది ఉండదు, పార్టీ నుంచి నాకు ఏం ప్రాబ్లం ఉండదు, నాకు విప్ రాదని చెప్పి సంతోషపడిన సమయంలో నాకు ఆ పార్టీ సభ్యత్వమే రద్దు చేసిన తర్వాత సభ్యత్వాన్ని మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఆ సభ్యత్వం ఉంటే ఏంటా లేకపోతే దాని ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి నాకు అవసరం అని చెప్పి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎనికి చూస్తామండి? ఇంకా ఎనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మేము అదే స్టాండ్ మీద ఉంటున్నాము. మీరు అంటా ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు అంటా ఉన్నారు మా పార్టీలకి మేము తీసుకోము, బీజేపీ పార్టీ. మీ పార్టీకి ఎవరు వస్తున్నారు? పోయిపోయి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి వస్తారు? ఎవరన్నా వచ్చిన వాళ్ళే కండ కప్పుకున్న వాళ్ళే మేము అసలు ఆ పార్టీలకే పోలేదు, మేము పాత పార్టీలు చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పకుండా, స్పీకర్ సమాధానం చెప్పకుండా, ప్రజలకు సమాధానం చెప్పకుండా, పిసిసి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, అధికార ప్రతినిధి ఏం మాట్లాడుతూ తెలియకుండా పార్టీలకు కవితమ్మ గారు వస్తారండి? ఆలోచన చేయాలి కదా మనం మాట్లాడేటప్పుడు. బీజేపీ పార్టీలో వద్దని ఆయన వారేమో రాకేష్ అన్ననేమో కాంగ్రెస్ పార్టీలో వద్దని ఈ రకంగా మాట్లాడు. దయచేసి ఒక స్టాండ్ తీసుకునేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మొదటి రోజే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాము. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు బీజేపీకి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆ రకంగా మాట్లాడడం అనేది కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయం. మీరు రాజకీయంగా లేకపోతే వేరే విమర్శ చేయండి, కానీ దీన్నే మళ్ళీ చెప్పిన దాన్ని కూడా మా పార్టీలకు అవసరం లేదు, మీ పార్టీలకు వస్తామని చెప్పినప్పుడు మీరు ఎట్లా అవసరం లేని చెప్తారు? చరణ్ కౌశిక్ గారు, మేము వస్తామని చెప్పినామా? అవకాశం ఉందని చెప్పినామా? ఎక్కడ అవకాశమే లేని చెప్పినాం కదా. చెప్పిండు కాంగ్రెస్ పార్టీలకు అయితే మేము తీసుకుంటలేము, ఈ వ్యవహారం అంతా వెనక కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారు లేదని చెప్పి చాలా స్పష్టంగా వెనక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మమ్మల్ని బదనాలు చేస్తారు. మాకు కలవకున్న కుటుంబంతో తగాదాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి కలవకున్న కుటుంబానికి పంచాయతీ మొదటి నుంచి వాళ్ళమే మేము పోరాటం చేస్తున్నాం చెప్పి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడుతున్నాం మేము. మీరెంత క్లారిటీ ఇచ్చిర్రో సేమ్ అదే స్టైల్లో అదే రకంగా మేము కూడా అదే రకంగా క్లారిటీ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మీరు చెప్పే క్రమంలో మాకు కవిత గారి నుంచి ఎటువంటి రాలేదు, లేకపోతే మాకు అట్లాంటి ఏం రాలేదు, మీరు వచ్చిన తీసుకునే అవకాశం అనేది తర్వాత విషయం. కానీ రానప్పుడు మీరు తీసుకునే అవకాశాల గురించి మాట్లాడొద్దు కదా. అయినా పర్లేదు సార్, మీ స్టాండ్ మీది, మీరు మాటలు మీరు. కానీ ఒక్కటి మాత్రం భరత్ గారు, ఈ రోజు కవితమ్మ గారు వారి ఎమ్మెల్సీని రాజీనామాను ఆమోదించుకుంటే తెలంగాణ సమాజం అర్చిస్తారు. మరి ఆ రాజీనామా చేసి చెప్పేసి చైర్మన్ గారు కలవకుండా ఇదంతా ఏమైతే కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ అవుతా ఉంది. డైవర్ట్ కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం రాజకీయాన్ని వేడి చేసిందని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటా ఉన్నారు. కాబట్టి దానికి తెరపడాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల ఖైదీ గారు ఎమ్మెల్సీని రాజీనామాను ఆమోదింప చేసుకోవాలి. అట్లాంటప్పుడు రాజీనామా చేయకపోతే కదా, సస్పెండ్ చేసినప్పుడు రాజీనామా చేయకపోతే రాజీనామా ఎందుకు? మళ్ళీ ఒక్క నిమిషం అండి, ఫార్మేట్ మీకు తెలియదేమో. స్పీకర్ గారికి రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత వారి పిలుపు మేరకే స్పందిస్తారు. దయచేసి తెలుసుకోండి. అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళి కలవండి, మళ్ళీ వెళ్ళి చేయండి అంటే ఫార్మేట్ అవమానపరిచినట్టు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు అవుతారు. మేము వారి రిప్రజెంటేటివ్ గా డైరెక్ట్ గా వారితో మాట్లాడిన తర్వాత ఫోన్ కాల్ సంభాషణ తర్వాతనే వారు ఇవ్వమన్నటువంటి వ్యక్తికే ఇవ్వడం జరిగింది. దాని ఆధారాలు కూడా మీకు సమర్పించినాము. మళ్ళీ వెళ్ళి కలవలేదు, మళ్ళీ రాజీనామా చేయించుకోలేదు, రాజీనామా సమర్పించుకోలేదు. దానికి ఎట్లా అండి? అది ఏ రకంగా సాధ్యమవుతుంది చెప్పండి? స్పీకర్ ఫార్మేట్ లో ఇచ్చిన తర్వాత వారికి ఏమైనా అనుమానం ఉంటే ఫోన్ కాల్లో కన్ఫర్మ్ చేసుకుంటారు, లేదు అంటే ప్రత్యక్షంగా రమ్మంటారు.
వారి అనుమతి లేకుండా వారి కాళ్ళు లేకుండా అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతూ ఉంటే అసలు ఏం నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో? ప్రభుత్వం నడుస్తా ఉందా? పార్టీ నడిపిస్తా ఉందా? పార్టీ నడుస్తుందా ఇప్పుడు? నడకపోతే ఏం నడుస్తుంది? మీరు ఇష్యూలన్నీ డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిన కల్వకుంట్ల కవిత మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో ఒక న్యాయం మిగతా బిల్లులకు సంబంధించి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎవరిచ్చారో తెలంగాణ సమాజంలో కూడా చూసిరు. మేము రాజకీయం చేస్తలే, రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. మేము ఏదో కుటుంబం చీరాలి కల్వకుంట్ల కవిత గారి కుటుంబంలో ఉండొద్దని మేము కోరుకోవడం లేదు. మాకు కానీ రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. అనవసరంగా మీరే మా కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరే కాళేశ్వరం అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత గారు మాట్లాడింది కదా, దానికి సంబంధించి ఆధారాలు ఏమని చెప్తా ఉన్నాం మేము. తప్పకుండా పప్పుకొని ఇవ్వాలి కదా. కూడా ఒక లేఖ రాయాల. ఫోన్ ట్యాపింగ్ ఒక హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు పాల్పడరు, ఇక్కడ శ్రవణ్ రావు గారు అని చెప్పి మాట్లాడింది కదా. అవన్నీ ఇస్తే కదా, వాంగ్మూలం ఇస్తే ఇయ్యాలి కదా. మరి నోటి మాటలు చెల్లవు కదా, వాంగ్మూలం ఇవ్వాలి కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు రాజీనామా లేఖను ఆమోదిస్తే తెలంగాణ సమాజం నమ్ముతారు కదా. ఇప్పుడు నమ్మకం ఇవ్వబోయింది కదా. సో ఇప్పుడు ఒకటి కౌశిక్ గారు సార్, ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి కవిత విషయంలోకి? బీఆర్ఎస్ ఎంతో కవిత కూడా అంతేనా, లేకపోతే సాఫ్ట్ మీకు? సార్, కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, కల్వకుంట్ల కుటుంబంలో కవిత గారైనా, కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా వీళ్ళంతా ఒకటే. కల్వకుంట్ల కుటుంబం ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ మధ్యలో సస్పెన్షన్ గాని తర్వాత రాజీనామా గాని ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం కమిషన్ లో వచ్చినటువంటి అవగతలు కావచ్చు, సిబిఐకి ఇచ్చిన ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకు స్లో అయింది మరి? ఎందుకు ఆమోదించుకోలేదు? ఆమోదించుకోలేదు కదా. అందులో మొన్న విమర్శ చేయలేదు, అంతకుముందు విమర్శ చేయొచ్చు. కాబట్టి కల్వకుంట్ల అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్క్రిప్ట్ ప్లే చేస్తారు. కాబట్టి ప్లే చేసే క్రమంలో కల్వకుంట్ల ఎప్పుడైనా కలిసిపోతుంది తెలంగాణ సమాజం అనుకుంటారు. కాబట్టి వారు నిజమే వారి మధ్య విడిపోయారని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా ఆమోదిస్తే తెలంగాణ సమాజం నమ్ముతారు. ఆ కల్వకుంట్ల కుటుంబంలో సగాలో వస్తాయని అనుకుంటున్నారు, మళ్ళీ తర్వాత కలిసిపోతున్నారు. ఈ రోజు శోభకు వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి జరుగుతా ఉంది. మళ్ళీ రాజీనామా విషయంలో కల్వకుంట్ల కవిత వెనుకపోయిన అంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అనుమానాలు తావు తీస్తా ఉంది. కాబట్టి దయచేసి దీనికి ఖచ్చితంగా పూర్తిస్థాయి పరిష్కారం పులిస్టాపడాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు రాజీనామా ఆమోదించుకుంటేనే తెలంగాణ సమాజం మాట్లాడే మాటలకు శాంటిటీ ఉంటుంది కదా. నరేష్ ప్రజాపతి గారు, అనవసరంగా కల్వకుంట్ల కవిత గారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మౌన బదనాలు చేసే ప్రయత్నం. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రాజకీయ కుట్రలకు తావు లేకుండా ప్రజాప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కదా. ఓకే నరేష్ గారు, జాగృతి ఇప్పుడు ఏంది, రాజకీయ పార్టీగా ఉంటుందా, రాజకీయ పార్టీగా మారుతుందా? నరేష్ ప్రజాపతి గారు లైన్ కట్టేనట్టుంది. రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? సో మొత్తం థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, నరేష్ ప్రజాపతి గారు, రాకేష్ రెడ్డి గారు, రెహానా. మొత్తానికి ఒకటైతే వాళ్ళిద్దరే